ఏపీ టెట్ డిఎస్సి మిత్రులకు నమస్తే. ఒక వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. సార్, అసలు చదువుకోలేకపోతున్నాను, ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చెప్పి మెంటల్ టార్చర్ చేస్తున్నారు, హస్బెండు అత్తగారు బాధ పెడుతున్నారు అని. ఆ కామెంట్ చదివిన తర్వాత చాలాసేపు ఆలోచించాను. ఎందుకంటే టెట్ డిఎస్సి కోసం పోరాడుతున్న వారిలో చాలామంది ఎదుర్కొంటున్న అసలు యుద్ధం పుస్తకాలతో కాదు, పరిస్థితులతో. కొంతమంది అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులు చేస్తారు, కుటుంబ బాధ్యతలు మోస్తారు, అందరి అవసరాలు చూసుకుంటారు. కానీ వాళ్ళ కోసం ఒక్క గంట సమయం అడిగినా చదివి ఏం సాధిస్తావు, ఉద్యోగం వస్తుందా, ఇంత వయసు వచ్చాక ఇంకా పుస్తకాలేనా అనే మాటలు వినాల్సి వస్తుంది. మరికొందరికి గతంలో జరిగిన చిన్న చిన్న విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ బాధ పెడతారు. ఒక్కోసారి పుస్తకం తెరిస్తే అక్షరాలు కనిపించవు, కళ్ళల్లో నీళ్లు మాత్రమే కనిపిస్తాయి. అందరూ నిద్రపోయిన తర్వాత, ఇంట్లో లైట్లు ఆరిపోయిన తర్వాత మనసులో బాధను దాచుకొని నిశ్శబ్దంగా చదివే ఆ అమ్మాయి పోరాటం ప్రపంచానికి కనిపించదు. ఆమె నోట్స్ వెనుక ఉన్న కన్నీళ్లు ఎవరికీ తెలియవు. కానీ దేవుడు చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు, నీ మౌన పోరాటాన్ని చూస్తున్నాడు. ఈరోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, నీ కలలను ఎగతాళి చేసేవాళ్ళు, నీ చదువును వ్యర్థమని చెప్పేవాళ్ళు, రేపు నువ్వు ఉద్యోగం సాధించిన రోజు నిన్ను చూసి గర్వపడే రోజు వస్తుంది. నువ్వు చదువుతున్నది కేవలం టెట్ డిఎస్సి పరీక్ష కోసం కాదు, నీ ఆత్మగౌరవం కోసం, నీ స్వంత గుర్తింపు కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే రోజు కోసం. ఈరోజు నీకు తోడుగా ఎవరూ లేకపోవచ్చు, నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉండొచ్చు, కానీ నీ కల మాత్రం నీతోనే ఉంది. కాబట్టి ఏడుపు వస్తే ఏడువు, బాధగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకో, కానీ చదువు మాత్రం ఆపొద్దు. ఈరోజు నువ్వు కార్చే కన్నీటి చుక్కలు రేపు విజయానంద బాష్పాలుగా మారవచ్చు. నీ బాధ తాత్కాలికం, నీ విజయం శాశ్వతం. అందుకే నా టెట్ డిఎస్సి సిస్టర్స్ అందరికీ ఒక్క మాట: నిన్నెవరూ నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం నిన్నుగా నమ్ము. ఒకరోజు నీ విజయం నీకు జరిగిన ప్రతి అవమానానికి సమాధానం చెప్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పోరాటం ఆపొద్దు. అందరికీ ఆల్ ద బెస్ట్.